ఆదికాండము 47వ అధ్యాయము. ఫరో రాజు కొలువు దయచేయుట. యోసేపు వచ్చి ఫరో రాజుతో, మా తండ్రి సోదరులు కనాను దేశము నుండి వచ్చిరి. ఆలమందలతో గొర్రెల గుంపులతో సమస్త వస్తువులతో వచ్చి వారికుడు గోషేనులో ఉన్నారు అని చెప్పెను. పెదప అతడు తన సోదరులలో 5గురిని ఫరో రాజు సముఖమునకు కొని వచ్చెను. ఫరో రాజు, మీ వృత్తి ఏమి అని వారిని అడిగెను. అంతటా వారు, దొరా, మేము గొర్రెల కాపరులము. మా తాత ముత్తాతలు కూడా మా వంటి వారే. మేము ఈ దేశములో కొన్నాళ్ల పాటు బ్రతకవచ్చితిమి. కరువునకు బలి అయిన మా దేశములో మందలకు మేత లేదు. గోషేను మండలములో మేముండుటకు దేవరవారు సెలవు దయచేయవలయునని ఈ దాసులు వేడుకొనుచున్నారు అనిరి. ఫరో రాజు యోసేపుతో, నీ తండ్రి నీ సోదరులు నీ దగ్గరకు వచ్చిరన్నమాట. ఈ ఐగుప్తు దేశమంతయు నీదే కదా. సారవంతమైన చోటికి వారిని చేర్పుము. వారు గోషేనులో ఉండవచ్చును. వారిలో సమర్థులను మా మందలకు నాయకులుగా చెయ్యుము అనెను. తరువాత యోసేపు తన తండ్రిని ఫరో రాజు సముఖమునకు కొని వచ్చెను. యాకోబు ఫరో రాజును దీవించెను. నీ వయస్సెంత అని ఫరో రాజు యాకోబును అడిగెను. యాకోబు రాజుతో, నా ఇహలోక యాత్ర 130 ఏండ్ల నుండి సాగుతున్నది. నాకు ఎన్నో ఏండ్లు లేవు, అవియును కష్టములతో గడిచిపోయినవి. మా తాత ముత్తాతలు నాకంటే ఎక్కువ ఏండ్లు బ్రతికిరి అనెను. తరువాత యాకోబు ఫరో రాజును దీవించి అతని సముఖము నుండి వెడలిపోయెను. ఫరో రాజు ఆనతిచ్చినట్లే యోసేపు తండ్రికి సోదరులకు ఐగుప్తు దేశములో ప్రశస్తమైన రామెసేసు మండలమందలి భూములిచ్చి నివాసములు ఏర్పరచెను. అతడు తండ్రిని సోదరులను వారి కుటుంబమును వారినందరినీ తన పెట్టుపోతలతో అలరించెను. యోసేపు చేసిన భూనియమములు. క్షామము దుర్భరముగా ఉండెను. దేశములో తిండి లేదు. కనాను దేశము ఐగుప్తు దేశము దెబ్బతిన్నవి. యోసేపు ఐగుప్తు దేశములో కనాను దేశములో ధాన్యమమ్మగా వచ్చిన ద్రవ్యమును ప్రోగు చేసి ఫరో రాజు పోషాగారమునకు చేర్చెను. ఐగుప్తు దేశములో కనాను దేశములో ఉన్న ద్రవ్యమంతయు వ్యయమైపోయినది. ఐగుప్తు దేశీయులు యోసేపు కడకు వచ్చి, మా సొమ్మంతయు వ్యయమైపోయినది, మాకింత తిండి పెట్టుము, లేనిచో నీ కన్నుల ముందే మేము చత్తుము అని మొరపెట్టుకొనిరి. అంతటి యోసేపు, మీ దగ్గర సొమ్ము లేకపోయిననేమి, మందలున్నవి కదా, వానిని నాకిచ్చి వేయుడు, మీకు ధాన్యమిచ్చెదను అని చెప్పెను. వారు మందలను తోలుకొని వచ్చి యోసేపు వశము చేసిరి. గుర్రములను, గొర్రెల గుంపులను, ఆలమందలను, గాడిదలను వశము చేసుకుని వానికి బదులుగా యోసేపు ధాన్యమిచ్చెను. మందలకు బదులుగా ధాన్యమిచ్చి అతడు ఆ ఏడు వారిని పోషించెను. ఆ ఏడు గడిచిపోయినది. వారు మరుసటి ఏడు కూడా వచ్చి, దొరా, నీ దగ్గర కప్పిపుచ్చుట ఎందులకు? మా సొమ్ము అంతయు వ్యయమైపోయినది. మా మందలు మీ వశమైనవి. మేము మా భూములు తప్ప ఇంకేమీ మిగులలేదు. మీరు చూచుచుండగానే మేము మా భూములు నాశనము కానేలా ధాన్యమిచ్చి మమ్ము మా భూములను కొనుడు. మా భూములు ఫరో రాజునకు దక్కును. మేము వారికి దాసులము అగుదుము. మేము చావకుండుటకు, మా పొలములు బీళ్లు కాకుండుటకు మాకు విత్తనము నిండు అనిరి. కావున యోసేపు ఐగుప్తు దేశములో ఉన్న భూములనెల్లా ఫరో రాజు పేరిట కొనెను. కరువు దారుణముగా ఉండుటచే ఐగుప్తు దేశీయులు తమ భూములన్నింటినీ విక్రయించిరి. ఈ రీతిగా భూములన్నీయు ఫరో రాజు వశమైనవి. ఐగుప్తు దేశము పొలిమేరలలో ఆ చివరి నుండి ఈ చివరి దాకతడు ప్రజలను బానిసలుగా చేసెను. యోసేపు పురోహితుల భూములను కొనలేదు. వారికి ఫరో రాజు బత్తెములిచ్చుచుండెను. వారు ఆ బత్తెముల మీద బ్రతుకుచుండిరి. కావున వారికి భూములు అమ్మవలసిన అక్కర కలుగలేదు. అంతట యోసేపు ప్రజలతో, నా మాట వినుడు. ఈనాడు మిమ్మును మీ భూములను ఫరో రాజు పేరిట కొంటిని. ఇవిగో విత్తనములు. వీనిని పొలములో విత్తుడు. పండిన పంటలో 5వ వంతు ఫరో రాజునకు సమర్పింపుడు.
మిగిలిన 4 వంతుల పంట విత్తనములు కట్టుటకు మీరు మీ పిల్లలు మీ కుటుంబం వారు తిండి తినుటకు మీకే చెందును అనెను. ప్రజలు అతనితో, మీరు మా ప్రాణములు కాపాడితిరి, మీరు అనుగ్రహించిన మేము ఫరో రాజునకు బానిసలమగుదుము అనిరి. ఈ రీతిగా పండిన పంటలో 5వ వంతు ఫరో రాజునకు చెందవలనని యోసేపు కట్టడ చేసెను. అది ఈనాటికిని అమలులో ఉన్నది. పురోహితుల భూములు మాత్రము ఫరో రాజు కైవసము కాలేదు. యాకోబు తుది కోర్కెలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునందలి గోషేను మండలములో నివసించిరి. అక్కడ వారు భూములు సంపాదించిరి. బిడ్డలతో గొడ్డు గోదలతో మిక్కిలి పెంపొందిరి. యాకోబు 17 ఏండ్లు ఐగుప్తు దేశములో నివసించెను. అతడు 147 ఏండ్లు బ్రతికెను. మరణ సమయము సమీపించినప్పుడు అతడు యోసేపును పిలిచి, నాయనా, నా తొడ క్రింద నీ చెయ్యి పెట్టుము, నా పట్ల దయా విశ్వాసములు చూపుము, నన్ను ఐగుప్తు దేశంలో పాతిపెట్టవలదు. నా తాత ముత్తాతల వలె నేనును మరణించిన తరువాత నన్ను ఇక్కడ నుండి తీసుకుని పోయి మన గడ్డలో వారి సరసనే పాతిపెట్టుము అనెను. తండ్రి, నీవు చెప్పినట్లే చేయుదును అని యోసేపు అనెను. యాకోబు అట్లని ప్రమాణము చెయ్యము అనెను. యోసేపు ప్రమాణం చేసెను. వెంటనే ఇశ్రాయేలు మంచము తలగడ మీద రాలిపోయెను. 48వ అధ్యాయము. యాకోబు యోసేపు బిడ్డలను దత్తుకొనుట. అటు పిమ్మట తండ్రికి జబ్బు చేసినదని యోసేపునకు వార్త వచ్చెను. అతడు కుమారులైన మనస్సేను ఎఫ్రాయిమును వెంటబెట్టుకొని తండ్రి కడకు వెళ్ళెను. కుమారుడు వచ్చుచున్నాడని యాకోబునకు తెలిసెను. ఎట్లో ఓపిక తెచ్చుకొని అతడు మంచం మీద లేచి కూర్చుండెను. యాకోబు కుమారుని చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిమంతుడగు దేవుడు నాకు ప్రత్యక్షమై నన్ను ఆశీర్వదించెను. దేవుడు నాతో, యాకోబు, నీవు పెంపొందునట్లు చేయుదును, ఒక మహాజాతిగా అవతరింప నీ సంతతిని విస్తరిల్ల చేయుదును. ఈ దేశమును నీ తరువాత నీ సంతతికి శాశ్వత భుక్తి అగునట్లు ప్రసాదింతును అనెను. యోసేపు, నేను రాకముందు ఐగుప్తు దేశములో మీకు పుట్టిన బిడ్డలిద్దరూ నా బిడ్డలే అగుదురు. రూబేను షిమ్యోనుల మాదిరిగా మనస్సే ఎఫ్రాయిములు కూడా నా సొంత బిడ్డలే. వారి తరువాత పుట్టిన వారు మాత్రము నీ బిడ్డలే. కాని వారు నివసించు ప్రదేశములను బట్టి పిలువవలసి వచ్చినప్పుడే వారు తమన్నల పేరులతో పిలువపడుదురు. పద్దనారాము నుండి వచ్చుచున్నప్పుడు కనాను దేశములో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరము ఉండగా త్రోవలో రాహేలు చనిపోయినది. బెత్లెహేము అను ఎఫ్రాతా నగర మార్గమున ఆమెను పాతిపెట్టి తిని అనెను. పిమ్మట ఇశ్రాయేలు యోసేపు బిడ్డలను చూచి, వీరెవరు అని అడిగెను. వీరు నా కుమారులు, ఈ దేశమున దేవుడు వీరిని నాకు ప్రసాదించెను అని యోసేపు చెప్పెను. అంతట యాకోబు, వీరిని నా దగ్గరకు తీసుకుని రమ్ము, దీవింతును అనెను. ముసలితనము చేత ఇశ్రాయేలునకు చూపు మందగించినది. అతడు మనుమలను చూడలేకపోయెను. అందుచేత యోసేపు తండ్రికి దగ్గరగా కుమారులను తీసుకొని వెళ్ళెను. యాకోబు వారిని కౌగలించుకొని ముద్దాడెను. యాకోబు యోసేపుతో, మరలా నిన్ను చూతునని కలలో కూడా అనుకోలేదు. కాని దేవుని దయచేత నిన్నే కాదు, నీ కుమారులను కూడా చూడగలిగితిని అనెను. అప్పుడు కుమారులను తండ్రి ఒడి నుండి తీసుకొని యోసేపు అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. అతడు ఇశ్రాయేలునకు ఎడమ ప్రక్కగా ఉండునట్లు ఎఫ్రాయిమును తన కుడి చేతితో పట్టుకొనెను. ఇశ్రాయేలునకు కుడి తట్టుగా ఉండునట్లు మనస్సేను తన ఎడమ చేతితో పట్టుకొనెను. ఈ విధముగా పట్టుకొనిన కుమారులను ఇద్దరిని తండ్రికి దగ్గరగా తీసుకుని వచ్చెను. యాకోబు తన కుడి చేతిని చాచి చిన్నవాడైనప్పటికీ ఎఫ్రాయిము తల మీద ఉంచెను. కుడి చేతి మీదుగా ఎడమ చేతిని చాచి పెద్దవాడైనప్పటికీ మనస్సే తల మీద పెట్టెను. ఈ విధముగా చేతులుంచి యాకోబు యోసేపును ఆశీర్వదించుచు, నా తాత తండ్రులైన అబ్రహాము, ఈసాకు,
త్రికరణ శుద్ధిగా కొలిచిన దేవుడు పుట్టినది మొదలు ఈనాటి వరకు నన్ను కాపాడిన దేవుడు, ఎల్ల కీడుల నుండి నన్ను తప్పించిన దేవదూత ఈ బాలురను ఆశీర్వదించునుగాక. వీరు నా పేరు, నా పితరులైన అబ్రహాము, ఈసాకుల పేరు నిలబెట్టుదురుగాక. వీరు పెక్కుమంది బిడ్డలను కని మహాజాతిగా విస్తరిల్లుదురుగాక అనెను. తండ్రి ఎఫ్రాయిము తల మీద కుడి చేతిని ఉంచుట యోసేపునకు కష్టము కలిగించెను. అతడు తండ్రి చేతిని పట్టుకొనెను. దానిని ఎఫ్రాయిము తల మీద నుండి తీసి మనస్సే తల మీద పెట్టనించి, తండ్రి, ఇదేమి? వీడు పెద్దవాడు కదా, నీ కుడి చేతిని వీని తల మీద ఉంచుము అనెను. దానికి యాకోబు ఒప్పుకొనలేదు. అతడు, కుమారా, తెలిసి ఇట్లు చేసి తిని, మనస్సే గొప్పవాడగును, అతని సంతతి కూడా విస్తరిల్లును. కాని అతని తమ్ముడు ఎఫ్రాయిము అతని కంటే కూడా గొప్పవాడుగును. ఎఫ్రాయిము సంతతి ఒక మహాజాతిగా పరిణమించును అనెను. అంతట యాకోబు వారిని ఆశీర్వదించి, ఇశ్రాయేలీలు తమ వారిని దీవించినప్పుడు మీరును ఎఫ్రాయిము మనష్షేలంతటి వారగుదురుగాక అని పలుకుదురు. మీకు నా దీవెనలు అనెను. ఈ విధముగా యాకోబు ఎఫ్రాయిమును మనష్షే కంటే పెద్ద చేసెను. ఇశ్రాయేలు ఇంకను యోసేపుతో, నాయనా, నేను చనిపోవుచున్నాను. దేవుడు మీకు చేదోడు వాదోడుగా ఉండును. మీ తాత తండ్రుల గడ్డకు నిమ్ము మరల తీసుకొని పోవును. సోదరుల కంటే ఎక్కువగా ఒక భాగము నీకిచ్చి తిని, అది కత్తిని వింటిని చేపట్టి అమోరీయుల నుండి నేను స్వయముగా సంపాదించిన షెకెము అనెను. యోబు గ్రంథము 39వ అధ్యాయము. కొండమేకలు ఎప్పుడు పిల్లలను ఈనునో నీవెరుగుదువా? అడవి జంతువులు పిల్లలను పెట్టుట నీవు చూచితివా? అవి ఎండి మాసములు చూలుమోయునో ఎప్పుడు పిల్లలను పెట్టునో నీకేమైనా తెలియునా? ఆ జంతువులు నేలకు మోకాళ్ళూని పిల్లలను ఈను వివరము నీకేమైనా తెలియునా? ఆ పిల్లలు అడవిలో పెరిగి పెద్దవగును. అవి తమ తల్లుల దగ్గరికి మరలా తిరిగి రావు. అడవి గాడిదలకు స్వేచ్ఛనొసగి అవి యథేచ్ఛముగా తిరుగునట్లు చేసినదెవరు? నేను వానికి ఎడారిని నివాస భూమిగా చేసి తిని, చవిటి నేలను వాసస్థలముగా నియమించి తిని, అవి రణగుణధ్వని చేయు నగరముల చెంతకు రావు, నరులకు లొంగి పనిచేయవ కూడా. ఆ మృగములు కొండలలో మేయును, అచట పచ్చని మొక్కల కొరకు గాలించును. మగజింక నీకు పనిచేయునా? అది రేయి నీ కొట్టమున నిల్చునా? నీవు దాని మెడకు త్రాడుగట్టి దానిచే పొలము దున్నింపగలవా? అది మహాబలము గల జంతువైనను దానిచే చాకిరి చేయించుకోగలవా? అది నీ పొలమున పండిన పంటను, నీ కళ్ళమున త్రొక్కించిన ధాన్యమును మోసుకొని వచ్చునా? నిప్పుకోడి రెక్కలు రెపరెపా కొట్టుకొనినను అది బెగ్గురు పక్షివలే ఎగురజాలదు కదా. అది నేల మీదనే గ్రుడ్లను వదిలివేయగా భూమిలోని ఉష్ణమే వానిని పొదువును. ఏ ప్రాణి పాదమైనా ఆ గ్రుడ్లను త్రొక్కివేయునని గాని, ఏ వన్యమృగమైనా వానిని నలగద్రొక్కునని గాని ఆ పక్షికి తెలియదు. ఆ గ్రుడ్లు తనవి కావు అన్నట్లు క్రూరముగా ప్రవర్తించును. తన శ్రమ వ్యర్థమగుచున్నదో అనియు విచారింపదు. నేనా పక్షికి విజ్ఞానము నీయనైతిని, దానిని తెలివి తక్కువ దానినిగా సృజించి తిని. కాని ఆ నిప్పుకోడి పరుగెత్తుటకు పూనుకొనినచో గుర్రమును దాని రౌతును కూడా పరిహసించును. గుర్రములకు మహాబలమునొసగి వాని మెడల మీద పొడుగాటి జూలును నిలిపినది నీవేనా? అవి మిడతల వలె ఎగిరి తమ సకిలింపులతో నరులను భయపెట్టునట్లు చేసినది నీవేనా? అవి ఉత్సాహముతో లోయల గుండా కాలు దువ్వుచూ పోవును, బలముతో యుద్ధ రంగము నెగిరి దూకును. గుర్రములు భయమును పరిహాసము చేయును, అవి కత్తిని చూచి వెనుకకు మరలవు. రౌతులు వాని మీద మోసుకొని పోవు బల్లెములు ఈటెలు తళతళ మెరయుచు ఒకదానితోనొకటి వరసికొనును. అవి ఉద్రేకముతో పొంగిపోవుచు యోజనములు నడుచును. భేరీనాదము వినిపించినచో ఇక అవి మన మాట వినవు. బూరలు మురోగినప్పుడెల్లా అవి ఆలకించును.
దూరము నుండి ఏ పోరును పసికట్టును, సైన్యాధిపతుల అరపులను ఆలించును. రెక్కలు విప్పి దక్షిణ దిక్కుగా ఎగురు డేగకు ఆకాశగమనమును నేర్పినది నీవేనా? గండభేరుండము పర్వత శిఖరములలో గూడు కట్టుకొనున్నది నీ ఆజ్ఞను బట్టియేనా? అది శిఖరాగ్రములపై గూడు కట్టుకొనును, మొనలు దేరిన కొండ కొమ్ములపై నివాసము చేయును. అచటి నుండి అది ఎరకొరకు పరికించి చూచును, దాని దృష్టి చాలా దూరం వరకు ప్రసరించును. అది శవములపై వాలును, తన పిల్లలను నెత్తుటితో పోషించును. 40వ అధ్యాయము. ప్రభు యోబుతో మరియు ఇట్లనెను, ఓయి, నీవు మహోన్నతుని సవాలు చేసితివి కదా, ఇప్పుడు నీ వాదమును ఉపసంహరించుకొందువా, లేక నాకు ప్రత్యుత్తరమునిచ్చెదవా? యోబు ప్రభువుతో ఇట్లనెను, నేను తెలివి మాలిన పలుకులు పలికితిని, ఇప్పుడు నీకు జవాబు చెప్పలేను గనుక మౌనము వహింతును. నేనొకసారి మాటాడి తిని మరలా మాటాడను, ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను. 2వ సంభాషణము. దేవుడు దుష్టత్వమును తన ఆధీనమున ఉంచుకొనును. ప్రభు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను, ఓయి, నీవు ధైర్యముతో నిలిచి నా ప్రశ్నలకు జవాబు చెప్పుము. నేను న్యాయము పాటింపలేదని నీవు రుజువు చేయుదువా? నాది తప్పని నీది ఒప్పని నిరూపింతువా? నీవు నా ఎంతటి బలాఢ్యుడవా? నీ వాక్కు నా వాక్కు వలె గర్జింపగలదా? అట్లైనచో గౌరవ ప్రతిష్ఠలతో నిలువుము, నీ వైభవ ప్రాభవములను చూపింపుము. నీ కోపమును ప్రజ్వలింపచేసి గర్వాత్ములను మన్నుగరపింపుము. వీక్షణ మాత్రమున వారి పొగరు అణగింపుము. దుష్టులను ఉన్నవారినున్నట్లు నాశము చేయము. ఆ దుర్మార్గులనందరినీ నేలలో పాతిపెట్టుము. వారినెల్లరినీ మృతలోకమున బంధించియుంచుము. అప్పుడు నిన్ను ప్రశంసించు వారిలో నేను మొదటివాడనగుదను. నీవు స్వయముగా విజయమును సాధించితివని నేను ఒప్పుకొందును. నీటి గుర్రమును అవలోకింపుము. నేను నీవలనేని దానిని కూడా చేసి తిని, అది ఎద్దువలే గడ్డిమేయును. కాని దాని దేహములో ఎంత సత్తువ ఉన్నది, దాని కండరములలో ఎంత బలమున్నది. దాని తోక దేవదారు కొయ్యవలే బిరుసుగా నుండును, కాలినరములు మహాబలముగా నుండును. దాని ఎముకలు ఇత్తడి వలె గట్టిగా నుండును, కాళ్ళు ఇనుప కడ్డీల వలె నుండును. అది సృష్టిలో మొదటి ప్రాణి, సృష్టికర్తయే దానిని ఖడ్గమునకు గురి చేయునుగాక. పర్వతములలో దానికి మేత లభించును, అరణ్య జంతువులన్నీయు అచట ఆడుకొనును. కనుక అది నీటిలోని ముండ్ల పొదలలో ఉండిపోవును, మడుగలలోని తుంగల మరుగున దాగుకొనును. జలములలోని ముండ్ల పొదలు దానికి నీడనిచ్చును, నీటి ఒడ్డున ఎదుగు చెట్ల నీడ దానిని కాపాడును. నదులు పొంగిపారినను దానికి భయము లేదు. యోర్దాను నది తన నెత్తిన విరుచుకొని పడినను అది జంకదు. ఆ మృగము కనులు గప్పి దానినెవరైనా పట్టగలరా? దాని ముట్టెనెవరైనా బోనులో బంధింపగలరా? 16వ కీర్తన. ప్రభువే నాకు వారస భూమి. ప్రభు, నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. ఈ లోకమున జీవించు ప్రభువు భక్తులు మహోత్తములు, వారనిన నాకు పరమ ప్రమోదము. అన్య దైవములను ఆశ్రయించు వారు పెక్కు శ్రమలకు గురి యగుదురు. నేను వారి రక్త బలులలో పాల్గొనను, వారు కొలుచు దైవముల పేరైనా నేను ఎత్తను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము అతని ఆధీనమున ఉన్నది. మంచి భూమిలోనే నాకు భాగము లభించినది.
నాకు లభించిన వారసత్వ భూమి కడు శ్రేష్టమైనది. ప్రభువు నాకు హితోపదేశము చెయ్యును గనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొంతును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చెయ్యవు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుతును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు.